హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మేము కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించాం. బాయి బాటా ద్వారా మీ వద్దకు వచ్చాం. టిఆర్ఎస్ కు మీ ఆశీర్వాదం కావాలి. ఇక్కడకు వస్తుంటే మాకు మహిళా సూపర్వైజర్లు ఎదురయ్యారు. ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని మేము పార్లమెంట్ లో ఫైట్ చేశాం. ఇవాళ సింగరేణిలో మహిళా ఉద్యోగులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇక్కడున్న మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవు. సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళా ఉద్యోగాలు వస్తున్నాయి. వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీతో పాటు పనిచేశాను. రకరకాల కారణాలతో కొత్త పార్టీ పెట్టాను. ఇప్పుడు కూడా మీకోసం పనిచేసేందుకు వచ్చాను. సింగరేణిలో కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సింగరేణి కార్మికుల కోసం హెచ్ఎంఎస్ టిఆర్ఎస్ నిరంతరం కొట్లాడుతాయని అన్నారు రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణి కార్మికులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించింది. మరి తెలంగాణ రక్షణ సేన అంటేనే కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉండేటటువంటి సేన కాబట్టి బొగ్గుబాయి అనేటటువంటి యాత్ర పెట్టుకొని సింగరేణి కార్మికులందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మీ దగ్గర రావడం జరిగింది. తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల ఆశీర్వాదం, సపోర్ట్ ఉండాలని వినయపూర్వకంగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. వేదిక మీద పెద్దన్న మన ఉద్యమాల అన్న రియాజ్ అహ్మద్ గారు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇదివరకు మంత్రిగా పనిచేసినటువంటి అన్న బోడ జనార్దన్ అన్న గారు ఉన్నారు. వారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినారు. అట్లానే పక్క మైన్లోనే ఆర్కే5లో చేసినాం. ఓకే, అట్లానే మా సారే గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు, వెంకట్ ఉన్నారు. ఇట్లా అనేక మంది నాయకులందరూ ఉన్నారు. అందరికన్నా ముఖ్యంగా ఈ మైన్లోకి రాగానే నాకు మా సూపర్వైజర్లు ఆడబిడ్డలు ఎదురొచ్చిండ్రు. వాళ్ళ కోసం పార్లమెంట్లో ఆనాడు మేమందరం మాట్లాడి మైనింగ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళను సూపర్వైజర్స్గా మైన్లోకి దిగే అవకాశం ఇవ్వాలని చెప్పి మాట్లాడినాం. ఇవాళ కళ సాకారమై యూనిఫామ్ వేసుకొని వాళ్ళు వస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను ఈ మైన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆడబిడ్డలు ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో, ఇంకా ఇతర పోస్టులలో ఉన్నారు, చాలా మంది 40-50 మంది దాకా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ దయచేసి మంచిగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకటే ఒక రూమ్ ఉంది, నేను చూసిన, చిన్నగా ఉంది చాలా. ఆ రూమ్లో అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ ఆఫీసర్స్ దగ్గరుండి ఆలోచన చేసి ఇవ్వమని కోరుతా ఉన్నా. ఎందుకంటే 127 ఏళ్ల సింగరేణి చరిత్రలో గత 4-5 సంవత్సరాలుగానే ఆడబిడ్డలు వస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఫెసిలిటీస్ ఇవ్వవలసిందిగా ఆఫీసర్లకు నేను ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక మా అన్నదమ్ములు ఉన్నారు. మీ అందరూ ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఉద్యమ కాలం నుంచి మన బంధం. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కలిసి కొట్లాడినాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం మీకోసమే పనిచేసినాం. ఇవాళ రకరకాల కారణాలతోని నేను ప్రత్యేక పార్టీ పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ పక్షాన పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇవాళ వస్తూ ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు, నిన్న కూడా పోతూ ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు, ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా, చిన్న ఫెసిలిటీ అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలే తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. ఈ మెషిన్ పార్ట్ తీయాలి, ఆ మెషిన్కి వేయాలి, అది నడిపించాలి. కొన్ని రోజులకు అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ అది తీయాలి, దీనికి వేయాలి, ఇది నడిపించాలి. మీ భద్రత గురించి కానీ, మన యొక్క ఆరోగ్యం గురించి కానీ, ఆఖరికి మనం తాగే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి పంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇవ్వకపోతే ఇక యాజమాన్యం ఉండేందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం, మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలే, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా,
ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అక్కడ గేట్ కాడ పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని ఆపుతామంటారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద? బట్టి గారు వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద? అవన్నీ ఎందుకు? రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టలేదా మైన్ మీద? డెఫినెట్గా వస్తారు. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు కార్మికులతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు. పని చేసేటటువంటి ప్రదేశంలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయో చూడడానికి వస్తారు. మేము ఓన్లీ ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని చట్టాలు చేస్తే కాదు కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, మీ బాధ అర్థం కావాలి. అర్థమైతేనే రేపటి నాడు అది చట్టంగా మారుతుంది, రూల్గా మారుతుంది, మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రతిపక్షాలు వచ్చి చూస్తామంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు అధికారంలో? మీ తల్లి కాంగ్రెస్తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ పిల్ల కాంగ్రెస్తో కొట్లాడడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. మా కార్మికుల పక్షాన నిలబడతాం. ఇవాళ ఒకటే మాట అడుగుతా ఉన్న యాజమాన్యాన్ని నేను, చాలా మంది దాదాపుగా 19,000 మంది యంగ్స్టర్స్ అందరు కూడా ఇవాళ జాబ్స్లోకి వచ్చారు. అందరు కూడా చదువుకున్న వాళ్ళే, అందరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్న పిల్లల్ని మీరిచ్చే జీతంలో ఆ ఐటీ పార్క్స్ మీద పోయే మన సగం జీతం పక్కకు పెడితే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్పియాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? సింగరేణికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్స్ ఉన్నాయి కదా, సిబిఐటి సిలబస్ పెట్టి వాటిని మంచిగా చేయొచ్చు కదా. దానికోసం డబ్బులు ఉండవు. ఏరియా హాస్పిటల్ పేరుకుంటాయి, ఎక్కడ మెషిన్లు ఉండవు, ఎక్కడ డాక్టర్లు ఉండరు. దానికోసం డబ్బులు ఉండవు. ఎవరి కోసం డబ్బులు ఉంటాయి? కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఆఫీసర్లకు కావాల్సిన వసతులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. వర్కర్స్ గురించి వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా లోటు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఇది క్వశ్చన్ చేయడానికే వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ప్రాంతం ఎట్లాంటిది. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే. వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తుపెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలోనే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్గా వెంటబడతాం. డెఫినెట్గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500-1000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటుంది, ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. ఇవాళ ఏముంది, పాజిటివ్గా చూస్తే 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి, 80,000 క్వార్టర్లు ఉన్నాయి. మనం ఉన్నదే 40,000 మందిమి. 2 క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేసి ఇవ్వచ్చు కదా. షెడ్యూల్ వేసుకొని పాపం ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. అట్లాంటి పనులు చేయండి, పాజిటివ్ పనులు ఆలోచన చేయండి. ఇస్తామన్నటువంటి 10 లక్షల హోమ్ లోన్ ఏదైతే ఉందో దానికోసం ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఆపేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఉద్యోగాలు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు, వయసు పైబడిపోయినటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, వాళ్ళని అన్ఫిట్ చేయకుండా అనవసరంగా ఇక్కడ ఉంచడంతో ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలుసు, నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చి 350 మందికి ఉత్తరాలు ఇచ్చిపోయాడు. కానీ యాక్చువల్గా అన్ఫిట్ అయ్యి వెయిటింగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. అంటే ఆ 2000 మందికి ఆ తండ్రికి పోయే జీతం తండ్రిది పోతుంది, బిడ్డనో కొడుకో వాళ్ళు శాలరీ ఎక్కక వాళ్ళ శాలరీ పోతుంది. అటువంటి సందర్భంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు. నిన్న ఒక పెద్ద మనిషి కలిసి నాకు 4 నెలల్లో అయిపోతుందమ్మా నాది, నా కొడుకు జాబ్ ఎక్కాలి, ఏం చేయాలి నేను, ఏం మాత్రం కూడా వాళ్ళు మెడికల్ బోర్డు పెడతలేరని అడుగుతున్నారు. ఎందుకంత వేదన పెడుతున్నారు? పాలసీ చేసినాం కదా, ఇదివరకే చేసినాం కదా. 95-96% ఇమీడియట్గా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలని చెప్పేసినాం కదా. ఎందుకు మెడికల్ బోర్డు పెట్టడం లేదు? యాజ్ ఎ పాలసీ పెట్టండి మెడికల్ బోర్డు, మంత్లీ ట్వైస్ పెట్టండి మెడికల్ బోర్డు. ఎందుకోసం ఆపుతున్నారు? కార్మికులను వేధిస్తే మీకు వచ్చేది ఏంది? ఈ ప్రశ్నలు అడగడానికే వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్నలు అడిగితే అక్కడ హైదరాబాద్లో కూర్చున్న సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అర్థమవుతుందేమో, పాలసీ మారుస్తారేమో, కనీసం మెడికల్ బోర్డు కంటిన్యూస్గా పెట్టాలన్న ఆలోచన చేస్తారేమో అని ఈడ దాకా వచ్చినాం. మరి దాని విషయంలో ఆలోచన చేయాలి. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బొగ్గు మంత్రిగా ఉన్నాడు. ఆయనను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇక్కడ అన్న చెప్పిండు ఈ మైన్ మూసేస్తామంటే కొట్లాడి ఆపినమని. రేపటి నాడు ఇవాళ 38,000 ఉన్నాం మనం లేబర్, ఆఫీసర్లతో కలుపుకుంటే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.